హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే ఒక మంచి జాబ్ పోస్టింగ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. ఇక్కడైతే కల్టిఫిట్ అనే జిమ్ నుంచి అయితే వాళ్ళైతే కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ అనే జాబ్లకైతే హైరింగ్ అయితే పెట్టారు. మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి ప్రతిదీ మనం క్లారిటీగా తెలుసుకుందాం. మీకు ఈ యొక్క హైరింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాము. మీరు 30 రోజులు మా ఛానల్ని ఫాలో అయ్యి 30 రోజులు 30 జాబ్స్ అప్లై చేసుకోండి. సో 30 రోజుల్లో మీకు ఏదో ఒక జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాం. మీరు ప్రతిరోజు ఈవినింగ్ 6:30 కల్లా మన ఛానల్ని ఓపెన్ చేసి చూస్తే ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. దాన్ని మీరైతే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము ఈ యొక్క హైరింగ్ గురించి తెలుసుకుందాం. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా తెలుసుకుందాం. ఓకేనా? యా ఇదే కల్టిఫిట్ చెప్పాను కదా, కల్టిఫిట్ కంపెనీ వాళ్ళ యొక్క వెబ్సైట్ అనమాట. వెబ్సైట్లో వాళ్ళైతే కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ అనే జాబ్లకి అయితే ఓపెనింగ్ అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ జాబ్ లొకేషన్ చూసుకున్నట్లు వచ్చేసి హైదరాబాద్. దీనికి ఎవరికైతే 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరూ ఈ యొక్క జాబ్కి అయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. సో దీనికి కావాల్సిన మెయిన్ స్కిల్స్ ఏంటంటే, సో కస్టమర్స్తో మాట్లాడి సో కస్టమర్ యొక్క ప్రాబ్లమ్స్, సో వాళ్ళకి ఏమైనా సహాయం చేసే పనులన్నీ మీరు చెయ్యాలి. లైక్ సో వాళ్ళకి ఒక ఒక ఐటమ్ మీద వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని మీరు రెక్టిఫై చేసి సాల్వ్ అయితే చెయ్యాలి. సో బేసికల్లీ ఇదైతే జిమ్ టైప్లో ఉంటుందన్నమాట. సో వచ్చిన కస్టమర్స్ చేత మాట్లాడి సో వాళ్ళ చేత మెంబర్షిప్ అది తీయించుకోవాలి. అలాగే పాత వాళ్ళకి మెంబర్షిప్ అది క్లోజ్ అయిపోతే మళ్ళీ మీరు దాన్ని రెన్యువల్ చేయాలి. ఇలా చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి. కానీ కంపెనీ వాళ్ళైతే మెయిన్ మిమ్మల్ని చెక్ చేసేది ఏంటంటే, సో మీ యొక్క వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది, అంటే మీరు మాట్లాడే విధానం ఏ విధంగా ఉంది, మీరు మాట్లాడే మాటలతోటి కస్టమర్ని కన్విన్స్ చేయగలరా చేయలేరా అని వాళ్ళైతే మెయిన్గా చెక్ చేస్తారు. ఓకేనా? సో ఇదనమాట. వన్స్ మీరు యొక్క జాబ్కి సెలెక్ట్ అయ్యారు అనుకోండి, మినిమం వాళ్ళైతే 10 to 15 days అయితే ట్రైనింగ్ ఇస్తారు. సో వర్క్ ఏం చేయాలి, ఎలా ఉంటుంది అని చెప్పి. ఓకేనా? సో నెక్స్ట్ మనం దీనికి ఎలాగ అప్లై చేసుకోవాలనుకుంటే, ఇక్కడ మనం అప్లై నవ్వకనిపిస్తుంది కదా, అప్లై నవ్వకొడితే కింద మీకు ఎలా కనిపిస్తుంది అన్నమాట. దీంట్లో అయితే మీ యొక్క ఫస్ట్ వన్లోని మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. రెజ్యూమ్లో అయితే బేసిక్ గ్రాడ్యుయేషన్, అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ మెన్షన్ చేయండి. అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా యాడ్ చేయండి. ఓకే అన్న. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అంటే మిడిల్ నేమ్ ఇస్తారు, లాస్ట్ నేమ్ అంటే లాస్ట్ నేమ్ ఇస్తారు. నెక్స్ట్ మీ యొక్క జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. నెక్స్ట్ మీకు మెయిల్ ఇస్తారు. సో మెయిల్ ఇచ్చినప్పుడు కొంచెం చూసి జాగ్రత్తగా ఇవ్వండి. ఇన్ కేసు ఒకవేళ మీ యొక్క రెజ్యూమ్ అనేది ఆ యొక్క జాబ్లకి మ్యాచ్ అయితే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా త్రూ మెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పాస్ చేస్తారు. నెక్స్ట్ మీ యొక్క ఫోన్ నెంబర్ ఇస్తారు. నెక్స్ట్ మీరు కరెంట్గా ఎక్కడ స్టే చేస్తున్నారో ఆ యొక్క లొకేషన్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ లొకేషన్ ఉంటుంది. ప్రిఫర్డ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కల్టిఫిట్ వాళ్ళకైతే బెంగళూరులో, విశాఖపట్నంలో, హైదరాబాద్లో బ్రాంచ్లు అయితే ఉన్నాయి. సో వాళ్ళకి ఎక్కడ వేకెన్సీ ఉందో అక్కడైతే మిమ్మల్ని తీసుకుంటారు. ఓకేనా? కరెంట్ నోటీస్ పీరియడ్, మీరు కరెంట్లో ఎక్కడ పనిచేస్తున్నట్లయితే మీ యొక్క నోటీస్ పీరియడ్కి సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ యొక్క క్వాలిఫికేషన్ యాడ్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే ఇక్కడ మీ యొక్క ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకుంటారు. ఫ్రెషర్స్ అయితే నో నీడ్ టు టెక్స్టింగ్. ఫ్రెషర్స్ అనే వాళ్ళు అయితే ఎటువంటి అవసరం అయితే లేదు, ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రమే. ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నట్లయితే మీ యొక్క కరెంట్ సిటీసీ అంతా మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ మీ యొక్క పాన్ నెంబర్. తర్వాత మీకు ఈ జాబ్కి ఎవరైనా రిఫర్ ఇచ్చి అడుగుతున్నారు అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి ఎవరైనా ఇస్తే. నెక్స్ట్ హౌ ఆర్ యూ అప్లయింగ్ ఫర్ దిస్ రోల్, మీకు ఈ జాబ్ గురించి ఎలా తెలిసింది అడుగుతున్నారు. సో దీంట్లో మీరు సెలెక్ట్ చేయడానికి చాలా ఆప్షన్స్ అవుతాయి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ
చెక్ బాక్స్ క్లిక్ చేసుకుని అనుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ఆప్షన్ కొడితే మీ యొక్క అప్లికేషన్ అయితే హైరింగ్ టీమ్కి అయితే వెళ్తుంది. వన్స్ మీ యొక్క రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అయితే సో కంపెనీ హెచ్ఆర్ టీమ్ నుంచి అయితే మీకు మెయిల్ అయితే వస్తుంది ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే. లైక్ నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ ఉంటుందా, లేకపోతే ఎగ్జామ్ ఉంటుందా, అది విర్చువల్లో ఉంటుందా, లేకపోతే ఆఫ్లైన్లో ఉంటుందా అనే దానికోసం అయితే వాళ్ళు మీకైతే త్రూ ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పాస్ చేస్తారు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ యొక్క హైరింగ్ అయితే. సో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను మీకైతే రిప్లై ఇస్తాను. సో మళ్ళీ రేపు ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.